ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేదు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు, లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు, మాట్లాడతారు, కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు. కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు, ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతా ఉన్నాను, సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి.